డైలీ న్యూస్ అనాలిసిస్. మంత్రుల పంచాయతీ తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం రేపుతోంది. మంత్రులు ఓపెన్ గానే ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. హైకమాండ్ కు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పొన్నం మడ్లూరి వివేక్ వివాదం ఓ కొలిక్కొచ్చినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా రగులుతూనే ఉందని తెలుస్తోంది. పొంగులేటి కొండా సురేఖ మధ్య కూడా వివాదం రచ్చరాజేసింది. ఇంతలోనే కొండా సురేఖ ఓఎస్టీని టెర్మినేట్ చేయడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు కొండా డుమ్మా కొట్టడంతో ఆమె నెక్స్ట్ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కషన్. భరత్, ఏంటి తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు నిజంగానే ఉన్నాయా? కనిపిస్తున్నాయి కదా, నిజంగా ఉండడం కాదు, చాలా తీవ్ర విభేదాలు, లేదంటే రాజకీయ ఊహాగానాలు ఏమన్నా? రాజకీయ ఊహాగానాలు, ఎందుకంటే బయటనే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నప్పుడు దీన్ని రాజకీయ ఊహాగానాలని చెప్పడానికి అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇది, కాంగ్రెస్ పార్టీలో ఇది కామనే, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు రెండు ఇష్యూస్ తీసుకుందాం మనం. మొదలు కొండా సురేఖ వర్సెస్ మిగతా సంబంధించిన ఇష్యూస్ తీసుకుందాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మనకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సమ్మక్క సారక్క టెంపుల్కు సంబంధించి ఇప్పుడు జాతర ఉంది నెక్స్ట్ ఫిబ్రవరిలో 2026లో. సో దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చూసుకోండి అని క్లియర్గా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఆయన ఇన్ఛార్జ్ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. సో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఆయనకి క్లియర్గా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకు క్లియర్గా చెప్పారంటే, ఇప్పుడు ఒకటి, రాష్ట్రంలో ఏ వర్క్స్ చేయాలన్నా బిల్స్ పెండింగ్లో ఉంటున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు చాలామంది ముందుకు రావట్లేదు. సో ఈమె ఉద్దేశం ఏంటంటే, సమ్మక్క సారక్క టెంపుల్ అన్నది దేవాదాయ శాఖ నా పరిధిలోకి రావాలి కదా, నా జిల్లా, అందులో నా జిల్లా కదా, కాబట్టి ఈ నాకు తెలియకుండానే ఈ టెండర్స్ ఎట్లా ఖరారు అవుతాయి అని చెప్పి కొండా సురేఖ ఉద్దేశం. ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే, ఈ పనులు త్వరగా కంప్లీట్ కావాలి, ఫిబ్రవరి లోపు కావాలంటే గనక ఎవరికో కాంట్రాక్టర్కి ఇస్తే కాదు, ఓపెన్ సీక్రెట్ ఈ టెండర్లు ఇవన్నీ కూడా హంబకే. ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి టెండర్ ఇచ్చేస్తారు. ఇది ఈ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా, అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా, కాంట్రాక్టర్లు ప్రభుత్వం అన్నది ఒక మిథ్య. ఎవరికి ఏ కాంట్రాక్ట్ రావాలన్నది డిసైడ్ చేసేది ప్రభుత్వ అభిమతాన్ని కాదని వేరే వాళ్ళు రారు. ఒకవేళ వచ్చినా సరే టెండరు రూల్స్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసి ఆపేస్తారు. కాంట్రాక్ట్ చేసినందుకు గతంలో 6% ఉండేది ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పెద్దలకి, ఇప్పుడు అది పెరిగింది. అంటే ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ చేస్తే 6 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళ ఎలక్షన్లో ఫండ్ కోసం ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంతకుముందు నాగార్జున సాగర్ మునుగోడు వచ్చాయి కాబట్టి. సో ముఖ్యమంత్రి డైరెక్ట్గా పొంగులేటికి ఆ బాధ్యత అప్పచెప్పారు. ఏంటంటే, ఎందుకంటే బిల్స్ ఇప్పుడు లేట్గా శాంక్షన్ అవుతున్నాయి కదా, కాబట్టి బిల్స్ లేట్ శాంక్షన్ అయిన నేపథ్యంలో బిల్స్ ఇస్తేనే పనులు చేస్తామని కాకుండా కొంచెం లేట్ వచ్చినా మీరు తీసుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎవరైతే వాళ్ళకి వర్క్స్ ఇది సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి అప్పగించారు. సో నా శాఖలో నాకు తెలియకుండా ఎట్లా టెండర్ వస్తుంది అని కొండా సురేఖకు సంబంధించిన అభిప్రాయం. కొండా సురేఖ భర్త కొండా మురళి ఉన్నారు, వాళ్ళ ఫోన్ చేసి కాంట్రాక్టర్కు ధమ్కి ఇచ్చారని చెప్తున్నారు. ఏముంటుంది, ఎందుకు ధమ్కి ఇస్తారు? ఏ శాఖలో ఏ టెండర్ జరిగితే ఆ మంత్రికి పర్సంటేజ్. ఇది ఒక్క పాపం కొండా సురేఖే కాదు, మిగతా ఏ శాఖలో పని జరిగినా, అది ఇరిగేషన్ అయినా లేకపోతే హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ అయినా, ఎవరి శాఖలో పని జరిగితే ఆ మంత్రికి కొంత ఇవ్వాలి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైరెక్ట్గా హైకమాండ్కి వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రికి ఇవ్వాలి, అక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ హైకమాండ్కు పంపించేది వేరే. ఇది ఓపెన్ సీక్రెట్. సో అక్కడ గొడవ స్టార్ట్ అయింది. తర్వాత కొండా సురేఖకి అక్కడ వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరితో పడదు. వరంగల్ జిల్లాలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పడదు, స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరితో పడదు, ఎంపీ కడియం కావ్యతో పడదు, అట్లాగే చాలామంది ఎమ్మెల్యేలతో పడదు. వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు కూడా చేశారు కొండా మురళి మీద. సో చేసినప్పుడు అవును వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై కొండా మురళి కూడా చెప్పిన సందర్భం ఉంది. అయితే కొండా సురేఖకి ఏంటంటే, నేను రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఉన్నాను కదా, నేను అవుట్ రైట్గా మొదటి నుంచి సపోర్ట్ ఉన్నాను కదా,
ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది, పిసిసి ఆయన అయితేనే బాగుంటుందని రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ గా సపోర్ట్ ఉన్నాను కదా. రాజశేఖర్ రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ ఉన్నాను, రేవంత్ రెడ్డికి ఆ విధంగా ఉన్నాను కదా. నన్ను బాగా చూసుకోవాలి కదా, నాకు స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి కదా అన్నది ఆమె అభిప్రాయం. అక్కడ ఏమవుతుందంటే వరంగల్ జిల్లాలోనే వేం నరేందర్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డికి అత్యంత అనుచరుడు. రాజశేఖర రెడ్డి కేవీపేటలను, వేం నరేందర్ రెడ్డి కూడా అట్లా. సో వేం నరేందర్ రెడ్డికి కొండా సురేఖ మధ్య గొడవ. మీ కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఎంత అవుట్ రైట్ అంటే మీరు చూడండి, కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు, ఆమె సమంత నాగార్జున విషయంలో ప్రస్తుతం అది కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి నేను ఆ డీటెయిల్స్ అందరికీ తెలుసు. ఆ వ్యాఖ్యలు అంత అవుట్ రైట్ గా నేను కేటీఆర్ కు వ్యతిరేకంగా నేను వ్యాఖ్యలు కామెంట్ చేశాను రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా. మరి నాకెందుకు ఆఫ్టర్ అంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా గతంలో నేను అంత అవుట్ రైట్ గా బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ను తిడుతున్నప్పుడు నాకెందుకు ఇవ్వరన్నది ఆమె ఆవేదన. కొండా సురేఖ లక్ష్యంగా మారడానికి కారణాలు అది ఒకటి ఏంటంటే ఇప్పుడు జిల్లాలో అందరితో ఆమెకు శత్రుత్వం ఉంది, ఎక్సెప్ట్ ఒక సీతక్కతో మాత్రం బాగుంది తోటి మంత్రి. మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా గొడవ పెడుతుంది. ఆ ఎమ్మెల్యేలందరూ వచ్చి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ రెడ్డికి అల్టిమేట్గా ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా కావాలి. ప్లస్ ఈ వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డికి కేవీపీ ఎట్లనో ఒక విధంగా రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అట్లా. వేం నరేందర్ రెడ్డి గెలిపించాలనే కదా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కుంది. సో అంటే ఆయన ఎమ్మెల్సీ క్యాండిడేట్ అప్పుడు. సో అక్కడ ఏమైందంటే తనతో బాగానే ఉంది కానీ మరి తన మిత్రుడితో ఆ విధంగా ఉండడాన్ని ఆయన ఒప్పుకోలేకపోతున్నాడు. సో ఇక్కడ కొండా సురేఖ వాళ్ళైనా వేం నరేందర్ రెడ్డితో కాంప్రమైజ్ కావాలి. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి వేం నరేందర్ రెడ్డి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాను తాను శాసించాలని అనుకుంటాడు. వేం నరేందర్ రెడ్డి దగ్గరే సీతక్క దగ్గరే, కొండా సురేఖ దగ్గరే, రేవంత్ రెడ్డికి ముగ్గురు దగ్గరే. అక్కడ సీతక్క అయితే ప్రతి రోజు రాఖీ కడుతుంది, వేం నరేందర్ రెడ్డి అత్యంత దగ్గర. సో వాళ్ళిద్దరితో బాగానే ఉంది కానీ కొండా సురేఖ ఆబ్వియస్లీ కొండా మురళి డామినేట్ చేస్తాడు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు భద్రకాళి టెంపుల్ సంబంధించి ఒక పాలకవర్గం వేస్తే ఆమె దేవాదాయ శాఖ మంత్రి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాకుండా సొంతంగా వేసిందని వాళ్ళ అభిప్రాయం. సో జనరల్గా నేచర్ కాంగ్రెస్లో కూడా ఇంతకుముందు ఉండేది ఇట్లే. కాంగ్రెస్లో ఉన్నప్పుడు పొన్నా లక్ష్మయ్యతో పొసిగేది కాదు. ఎర్రబెల్లి దయాకర్రావుతో టీడీపీతో ఉన్నప్పుడు విపరీతమైన ఫైటింగ్ ఉండేది. వాళ్ళకైతే చాలా ఆగర్భ శత్రుత్వం, హత్యాయత్నాల దాకా కూడా వెళ్ళిన సందర్భం ఉంది. సో అటువంటి ఇష్యూ ఉన్న నేపథ్యంలో ప్లస్ ఇంకోటి ఆమె రేవూరు ప్రకాష్ రెడ్డితో గొడవ పెట్టుకుంటుంది. రేవూరు ప్రకాష్ రెడ్డి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి తీసుకొచ్చారు. నరసంపేట నుంచి ఎమ్మెల్యేగా నిలబడాలి, పరకాల వీళ్ళ నియోజకవర్గంలో నిలబడ్డారు. నెక్స్ట్ పరకాల నియోజకవర్గంలో నా బిడ్డ సుష్మితా పటేల్ పోటీ చేస్తుందని కొండా సురేఖ అనౌన్స్ చేశారు. సో అందరు రేవంత్ రెడ్డికి సన్నిహితులు. ఇక్కడ సీతక్క సన్నిహితురాలే, వేం నరేందర్ రెడ్డి సన్నిహితురాలే, రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఇబ్బంది పెడుతోంది. అయితే కొండా సురేఖ ఏంటంటే నేను ఎలక్షన్ ముందు సపోర్ట్ ఉన్నా అవుట్ రైట్గా రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళందరినీ డైరెక్ట్గా ఓపెన్గానే తిట్టాను. మంత్రివర్గంలో వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ విషయంలో అనవసరంగా నేను ఆ వ్యాఖ్యలు చేసి హైకమాండ్ దృష్టికి దాకా కూడా పోయింది, బదనామైనాను. ఇప్పుడు కోర్టు కేసులు ఎదుర్కొంటా. ఇంత చేసిన రేవంత్ రెడ్డి నాకెందుకు వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పి. ప్లస్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇన్ఛార్జ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ అందరు ఎమ్మెల్యేలు కలుపుకొని పోవడం కదా. సో ఎమ్మెల్యేలు అందరూ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు కావాలా, కొండా సురేఖ ఒక్కరితో కావాలా? అందరు ఎమ్మెల్యేలే కావాలి. 10 మంది ఎమ్మెల్యేలే ఆయనకు కావాలి కదా. 2 ఎమ్మెల్యేలే, ఒక పల్లా రాజేశ్వర రెడ్డి తప్ప దాదాపు మొత్తం మంది అక్కడ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. కడియం శ్రీగారు కూడా గెలిచారు, మళ్ళీ ఫిరాయించారు. సో మొత్తం మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, కొండా సురేఖ ఒకవైపు. అటువంటిప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం స్టాండ్ తీసుకుంటారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి? సో ఆయన తప్పులేదు. ఆయన ఏం చేస్తారు? కొండా సురేఖకు డెఫినెట్గా ఈ ఎమ్మెల్యేల మాట వినాలి. ఎమ్మెల్యేల మాట వింటే కొండా సురేఖ, కొండమురళి కోపం. ఇది ఇప్పుడే కాదు, చాలా రోజులుగా నడుస్తుంది. నడుస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ టెండర్ వ్యవహారంలో, ఈ సమ్మక్క సారక్క టెండర్ వ్యవహారంలో పరాకాష్ఠకు చేరినప్పుడు నాకు తెలియకుండా ఎట్లా టెండర్ ఇస్తారని చెప్పి అది ఇదే రీజన్ ఏంటంటే ఇప్పుడు లీకులు కొండా సురేఖ నుంచి వచ్చాయి. నాకు తెలియకుండా ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టెండర్ ఇచ్చారని చెప్పి దాన్ని బీఆర్ఎస్ అనుకూల మీడియా చాలా గట్టిగా హైలైట్ చేసింది. సో ఇట్లా ఈ విధంగా రావడంతో
అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుశా అనుకొని ఉంటారు. సో ఓకే, నాకు కేటీఆర్, నాగార్జున కుటుంబము, ఆ వ్యాఖ్యలు దాని విషయంలో సపోర్ట్ అయినా మిగతా వేమ నరేంద్ర రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, మిగతా 11 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. అంటే కొండా సురేఖ కాకుండా మిగతా మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఇంత ఉన్నప్పుడు గతంలోనే ఏంటంటే ఆమెను డ్రాప్ చేస్తారు క్యాబినెట్ నుంచి అన్నారు. కానీ డ్రాప్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఉన్నదే బీసీలు 15 మందిలో ఇప్పుడున్న క్యాబినెట్లో కదా. పద్మశాలి, ఆమె స్వతహాగా పద్మశాలి. కొండా సురేఖ మున్నూరు కాపు, కొండా సురేఖ స్వతహాగా పద్మశాలి, కొండా మురళి మున్నూరు కాపు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆమె పద్మశాలి అని చెప్పుకోవచ్చు, మున్నూరు కాపు అని చెప్పుకోవచ్చు, లేడీ కోట, లేడీలు ఇద్దరే ఉన్నారు కదా, సీతక్క ఉన్న ఆమె. సో అంత ఈజీ కాదు. కాకపోతే ఆమె మిగతా ఎమ్మెల్యేలతో పడట్లేదు, నోటి దురుసు, ఇవన్నీ కారణాలతో డ్రాప్ చేస్తారని వార్తలు వచ్చినా సామాజిక న్యాయం పరంగా అవుతుంది. నిన్న ఆమె చిట్చాటి పెట్టి అన్నారు, రెడ్డిలు అంతా కలిసి నన్ను తొక్కాలని చూస్తున్నారని చెప్పి. సో ఇవన్నీ కూడా మైనస్ అవుతాయి కదా. సో ఈ నేపథ్యంలో ఒక వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ ఏంటి? కొండా సురేఖను డ్రాప్ చేస్తే ప్రాబ్లం, డ్రాప్ చేయకుండా నువ్వు ఇక్కడితో ఆగు, లేకుంటే ఇంకా తదుపరి చర్యలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి ఓఎస్డీని తీసేశారు. అంటే ఇప్పుడు సుమంత్ అనే వ్యక్తి ఓఎస్డీ, సో అతన్ని సంబంధించి ఇప్పుడు ఉన్న ఆరోపణ ఏంటంటే సుమంత్ ఏది చెప్తే అది కొండా సురేఖ దగ్గర అవుతుంది, పని అవుతుంది, మిగతా ఎవరు అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరిది వేరే వాళ్ళది కూడా నడవదు, ఓఎస్డీగా ఉన్న వ్యక్తిదే నడుస్తుంది చెప్పి. ఇది కేవలం కొండా సురేఖ దగ్గర కాదు, మిగతా మంత్రులందరి దగ్గర కూడా అట్లే ఉంటుంది. మంత్రులు ఏది చెప్తే అది ఓఎస్డీలు చేస్తారు. మిగతా ఎక్కడ కరప్షన్ జరగట్లేదా? కొద్దిమంది అంటారు ఓఎస్డీ కరప్షన్ వల్ల, మిగతా ఎక్కడ ఏ మంత్రి దగ్గర కరప్షన్ జరగట్లేదా? 10 కోట్లు 100 కోట్లు మంత్రులు వేరే మంత్రులు సంపాదించట్లేదా? కేవలం కొండా సురేఖ ఓఎస్డీ ఎందుకు టార్గెట్ అంటే అక్కడ ముఖ్యమంత్రి ఏం భావించారంటే ఒక వార్నింగ్ ఇవ్వాలి, కొండా సురేఖ నువ్వు ఎమ్మెల్యేలతో గొడవ పెట్టుకోకు, నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అనవసరంగా చెప్పకు, నేను కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ధిక్కరిస్తే ఎట్లా అన్న ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఆయన మెసేజ్ కొండా సురేఖకు ఇవ్వాలనుకున్నారు. ఇవ్వాలనుకునే ఆయన క్లియర్ గా కొండా సురేఖపై ఒత్తిడి తేవడానికి ఎస్ అంటే ఏంటంటే ఒత్తిడి కంటే ఒక వార్నింగ్ ఇంకొక మాట ముందుకెళ్తే బాగుండదు, అనవసరంగా ఈ విషయాన్ని ఇక్కడ వదిలేయాలి. ఏ సమ్మక్క సారక్క టెండర్ విషయమైనా మిగతా విషయమైనా మంత్రుల శాఖలు ఎట్లా ఉన్నా అల్టిమేట్ గా ఫైనల్ నేను. సో ఆ టెండర్ సంబంధించి ఇన్సైడ్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిజానికి ఆయన అన్నారు ఒక మాట, ఈ 60-70 కోట్ల కాంట్రాక్ట్ పెద్దగా నాకు లెక్క కాదని. ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ నిజంగానే చాలా పెద్ద కాంట్రాక్టులు చేస్తుంది, ఇది చాలా చిన్న కాంట్రాక్టే. సో ఆయన తన మనుషులకు ఎవరికో ఇప్పించుకొని వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఫిబ్రవరి లోపు పనులు కావాలి, ఇవాళ ఆల్రెడీ అక్టోబర్ ఉంది, 3-4 నెలల్లో వర్క్స్ కంప్లీట్ కాకపోతే వేస్ట్ కదా. సో వర్క్స్ తొందరగా కంప్లీట్ కావాలి. బిల్స్ ఏమో ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్, కాబట్టి ఎప్పుడు బిల్స్ ఇచ్చినా చూసుకొని ఆయనకు అప్పగిచ్చారు. నేను అప్పగిచ్చిన తర్వాత కూడా ఏంటి అన్నదే ఇక్కడ ఇష్యూ. ఇది కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న సంఘర్షణ. ఇక రెండో మంత్రి వివాదం అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ వర్సెస్ వివేక్. సో అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్ అన్నది ఇప్పుడు కాదు, దాదాపు ఎప్పటి నుంచి నడుస్తుంది, అది 2009-10 నుంచి నడుస్తుంది. అడ్లూరు లక్ష్మణ్ సంబంధించి ఆయన వెంకటస్వామి జడ్పీటీసీగా చేశారు, ఎంకరేజ్ చేశారు. బట్ సొంతంగా ఆయన కూడా నిరూపించుకున్నారు. జడ్పీ చైర్మన్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉండే, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉండే. సో మొదటి నుంచి ఆయన, ఆ తర్వాత శ్రీధర్ బాబు వర్గం అడ్లూరు లక్ష్మణ్. శ్రీధర్ బాబుకు వివేక్ వెంకటస్వామికి ఇద్దరికి పడదు. సో టికెట్ ఫస్ట్ ఇచ్చింది వెంకటస్వామి అయినా ఆ తర్వాత సందర్భాల్లో ఆయన శ్రీధర్ బాబు వర్గంలో చేరాల్సి వచ్చింది. శ్రీధర్ బాబుకు ఇప్పుడు జీవన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులుగా ఉంటారు. జీవన్ రెడ్డికి వివేక్ వెంకటస్వామికి పెద్ద డిఫరెన్సెస్ లేవు, కానీ శ్రీధర్ బాబుకు వివేక్ వెంకటస్వామికి చాలా తీవ్రమైన డిఫరెన్సెస్, అది మనందరికీ తెలుసు కదా. సో ఆ వర్గంలో ఉంటున్నది చాలా ఉంది. 2014లో ధర్మపురి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ టికెట్ ఆయన అడ్లూరు లక్ష్మణ్కు రాకుండా చాలా తీవ్ర ప్రయత్నం కూడా చేశారు వివేక్, జరగలేదు. సరే ఇప్పుడు 2014 అయింది, 19 అయింది, వివేక్ వెంకటస్వామి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ మాటలు అన్నది, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాటలు అన్నది పొన్నం ప్రభాకర్, కానీ వివేక్ వెంకటస్వామిని కూడా అడ్లూరు లక్ష్మణ్ టార్గెట్ చేశారు. ఆయన అన్నప్పుడు నువ్వు ఖండించవా
అని చెప్పి అన్నారు. వివేక్ వెంకటస్వామి ఏమన్నారో మనకు తెలియదు. అంటే నేనైతే పోతా, ఇంకా లేట్ అయితే నేను వెళ్ళిపోతా అన్నారు తప్ప ఆయనేమో దున్నపోతు అన్న వర్డ్ ఏదో పొన్నం ప్రభాకర్ యూజ్ చేశారు. దున్నపోతులాగా ఏదేడు కానీ టైం పాటించడా అంటే, సార్ నేనైతే పోతా అని అన్నారు తప్ప వివేక్ వెంకటస్వామి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కానీ పొన్నం ప్రభాకర్తో పాటు వివేక్ వెంకటస్వామిని కూడా అడ్డూరు లక్ష్మణ్ అన్నారు. సో అన్నప్పుడు అంటే నా తోటి మంత్రి అయిన ఆయన ఏమంటారు, తోటి మంత్రి అయిన ఆయన నన్ను అసలు పట్టించుకోవట్లేదు, మంత్రి అయినా సరే నేను పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు అక్టోబర్ 4వ తేదీ వెంకటస్వామి జయంతి జరిగింది. అప్పుడు వెంకటస్వామి జయంతి కార్యక్రమానికి అడ్డూరు లక్ష్మణ్ని పిలవలేదు, ట్యాంక్ బండ్లో జరిగిన కార్యక్రమానికి. సో దాంతో అంటే నేను పిలిస్తే వచ్చేవాడిని కదా, నియోజకవర్గంలో ధర్మపురి నియోజకవర్గంలో వెంకటస్వామి జయంతి కార్యక్రమం చేసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో చేసి నన్ను తోటి మంత్రి నన్ను పిలవచ్చు కదా అన్నది ఆయన ఉద్దేశం. పిలవకుండా ఎట్లా చేస్తారు అన్నది అక్కడ మెయిన్ ఆబ్జెక్షన్ మనకు కనిపించింది. అంటే ఏంటి మంత్రుల మధ్య విభేదాలపై పార్టీ హైకమాండ్ స్పందించాల్సిన అవసరం ఏముంటుంది? హైకమాండ్ ఇప్పుడు ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ పిలిపించి మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ ఏదన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను సారీ చెప్తున్నా అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 2-3 రోజులకు వివేక్ వేరే చోట మాట్లాడారు. ఆయన నన్ను మాదిగా కాబట్టి టార్గెట్ చేస్తున్నారని అడ్డూరు లక్ష్మణ్ అంటే, నేను మాల కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అడ్డూరు లక్ష్మణ్ స్పందించి ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి. సో అల్టిమేట్గా ఏంటంటే ఇది డైరెక్ట్గా మనకు అడ్డూరు లక్ష్మణ్ వివేక్ కనిపిస్తున్న శ్రీధర్ బాబు వర్సెస్ వివేక్ వెంకటస్వామి లాగా మనకు కనబడుతుంది. అంటే మంత్రి పదవి రావడంలో, అడ్డూరు లక్ష్మణ్ మంత్రి పదవి రావడంలో శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారు. వివేక్ వెంకటస్వామికి ఇస్తే ఇక్కడ ఈయనకు కూడా ఇవ్వాలి అని చెప్పి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే 3 మంత్రులు అయినారు ఇప్పుడు, శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి 3. సో ఇది అంటే అక్కడ జరుగుతున్న వారది. సో దాని తర్వాత మళ్ళీ అడ్డూరు లక్ష్మణ్ పెద్దగా స్పందించలేదు, ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నా అని చెప్పి. అయితే ఇప్పుడు వంశీ కూడా అక్కడ ఎంపీగా ఉన్నారు, పెద్దపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు సరైన ప్రోటోకాల్ శ్రీధర్ బాబు నియోజకవర్గంలో మంథన్లో దొరకట్లేదు. ధర్మపూర్లో కూడా మొన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల సందర్భంగా అక్కడ ఆయన ఫోటో పెట్టలేదని వాళ్ళు కూడా వంశీకి సంబంధించిన అంచర్లు కొద్దిమంది నిరసన వ్యక్తం చేసిన. ఓవరాల్గా మంథని కాన్స్టిట్యున్సీ అయినా ధర్మపూర్ కాన్స్టిట్యున్సీ అయినా పూర్తిగా శ్రీధర్ బాబు అడ్డూరు లక్ష్మణ్కే పట్టుంది. సో అది ఓపెన్గా వార్ నడుస్తోంది, అది క్లియర్. అంటే బయట జరుగుతుంది ఒకటి, ఇదొకటి. అక్కడ పొన్నం ప్రభాకర్ మాటలన్నా టార్గెట్ ఎక్కువ చేసింది అక్కడ వివేక్ వెంకటస్వామిని కదా. వివేక్ వెంకటస్వామి డైరెక్ట్గా ఆయన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, బట్ ఇంతకు ముందున్న శత్రుత్వం ఉంది కాబట్టి. ఒకటి ఏంటంటే, అంటే ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్ కానీ మిగతా వాళ్ళకు కూడా అప్రహెన్షన్ ఉండొచ్చు. వివేక్ సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అన్న ఒక భావన ఉంది. అందుకని అప్పుడు కేసీఆర్ కూడా 2019లో పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు. సెకండ్ లీడర్షిప్ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కాదని చెప్పి అప్పుడు టికెట్ కూడా 2019లో ఆయనకి నిరాకరించారు. ఇన్ఫాక్ట్ అప్పుడు కొప్పుల ఈశ్వర్కి వ్యతిరేకంగా అడ్లూరు లక్ష్మణ్కు అనుకూలంగా అడ్లూరు లక్ష్మణ్కి సహాయం చేశారు, కొంత ఫైనాన్షియల్గా అసిస్టెంట్ చేశారని 2009లో అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఆ తర్వాత మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేవలం 350 ఓట్లతో కొప్పుల ఈశ్వర్ గెలిచారు అడ్డూరు లక్ష్మణ్ మీద. దాంతో మంత్రి అయిన తర్వాత నా ఓటమికి వివేక్ వెంకటస్వామి కారణం, అడ్లూరు లక్ష్మణ్కు సపోర్ట్ చేస్తారు వివేక్ వెంకటస్వామి అని ఆరోపించారు 2019లో. సో రాజకీయాలు ఎట్లా ఉంటాయి చూసారు కదా. 2019లో అడ్డూరు లక్ష్మణ్కు వివేక్ వెంకటస్వామి సహాయం చేశారన్న ఆరోపణలు అప్పుడు ఈశ్వర్కు వ్యతిరేకంగా ఉండి, ఇప్పుడు మళ్ళీ అడ్డూరు లక్ష్మణ్కి వివేక్కే పడని పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పాలిటిక్స్ ఇట్లే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని చూసిన వాళ్ళకి ఏమంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది అంటే ఈ 2 సంఘటనలకు సంబంధించి ఇప్పుడు మంత్రుల మధ్య జరుగుతున్న గొడవలకు సంబంధించిన ఇన్సైడ్ స్టోరీ ఇది యాక్చువల్లీ జరుగుతోంది. ఇది దీనిలో ఈ 2వ గొడవలో ముఖ్యమంత్రి ప్రమేయం ఏం లేదు. ముఖ్యమంత్రి న్యూట్రల్ టువర్డ్స్ అడ్డూరు లక్ష్మణ్ అయినా వివేక్ అయినా వాళ్ళిద్దరి పట్ల ముఖ్యమంత్రి న్యూట్రల్ గానే ఉంటారు. ఆయన దీనిలో ఎవరు వ్యవహారాలపై ముఖ్యమంత్రి అయితే స్పందించట్లేదు. ఓపెన్ గా ఎట్లా స్పందిస్తారు? ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది, కాల్ చేసి మీరు ఇంకా మాట్లాడకండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది.
అది చూసుకోవాల్సింది పార్టీ, మీనాక్షి నటరాజన్ వాళ్ళు అని చెప్పాల్సి ఉంటుంది. సో ఓపెన్గా అయితే రెస్పాండ్ కారు కదా, విభేదాలు ఉన్నాయని చెప్పరు కదా. ఇక్కడనే కాదు, కర్ణాటకలో కాంగ్రెస్లో కూడా విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక కాంగ్రెస్లో కూడా డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఏ విధంగా అనుకుంటున్నారో మనం చూసాం కదా. సో ఇట్స్ ఏమంటారు, కాంగ్రెస్ రాజకీయాలు అంటే ఇట్లే ఉంటాయి. అంతర్గత విభేదాలు, మంత్రులు ఎమ్మెల్యేలు కొట్టుకోవడాలు, ఇట్లా మంత్రి పదవి రాని వాళ్ళు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిన్న ఫోన్ చేసి నా నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో ఎవరు లిక్కర్ షాప్ పెట్టినా ఈ రూల్స్ పాటించాలని చెప్పారు. సో అట్లా ఉంటాయి ఇష్యూస్ కామన్. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్య గొడవ అయినట్టు హెలికాప్టర్ విషయంలో లేటుగా ఉత్తమ్ వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయారని చెప్పి అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటుగా అడ్లూరు లక్ష్మణ్ వస్తే వీళ్ళిద్దరు, పొన్నం ప్రభాకర్ కానీ వివేక్ వెంకటస్వామి కానీ ఇద్దరు గొడవ చేశారు. అయితే మనకి ఆన్ కెమెరా పొన్నం ప్రభాకర్ అంటే కనిపించింది, వివేక్ ఏం మాట్లాడినట్టు కనిపించలేదు. నేను వెళ్ళిపోతా అన్నట్టు మాత్రమే అనిపించింది. బట్ ఫైర్ ఎక్కువ పొన్నం ప్రభాకర్ కంటే వివేక్ మీద అడ్లూరు లక్ష్మణ్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు ఉన్న ఇష్యూస్. దీనిలో క్యాస్ట్ ఇష్యూస్ కూడా వచ్చాయి. నేను మాదిగా కాబట్టి ఓరుస్తలేరంటే, నేను మాల కాబట్టి ఓరుస్తలేరు ఆయన అన్నారు. నేను బీసీ కాబట్టి ఓరుస్తలేరు, నన్ను రెడ్లంతా కలిసి నన్ను తొక్కుతున్నారని నిన్న చిట్ చాట్లో కొండా సురేఖ చెప్పారు. సో అల్టిమేట్గా ఏంటంటే దీనిలో క్యాస్ట్ ఇష్యూ కూడా వచ్చేసింది ఇంకా. సో ఈ చూడాలి, ఇంకెన్ని చూడాలి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి. ఇది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే ఇట్లా ఉంది. రాజశేఖర రెడ్డి లాంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఉన్న దానిలో, కిరణ్ కుమార్ రెడ్డి దానిలో కూడా అప్పుడు మనం చూసాం, డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. శంకర్రావును కూడా మంత్రివర్గం నుంచి తొలగించిన పరిస్థితి ఇట్లా కామెంట్ చేసినప్పుడు. సో జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కామనే కాంగ్రెస్ రాజకీయాల్లో. రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో